నిరుపేదల సొంతింటికల సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో తాత్కాలిక డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 77 డివిజనల్ నూతన డీడీఓ కార్యాలయాన్ని చిత్తూరు జిల్లా నుండి వర్చువల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించి వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు మంత్రి ఆనం హాజరయ్యారు. అనంతరం నూతన గృహ నిర్మాణాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి గృహ నిర్మాణ పట్టాలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రభుత్వంలో గ్రామీణోపాధి హామీ పథకంలో పెండింగ్ లో ఉన్న కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బకాయిలను విడుదల చేసే ఘనత చాటుతుందన్నారు. మెరుగుపరచాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీ నరేంద్ర మోడీ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమం ఇవాళ విజయవంతం అవుతూ ఉంది. ఇప్పటికే ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమంలో 100 కోట్ల రూపాయలు బకాయిలు పడిపోయి గత ప్రభుత్వం వదిలేస్తే ఎవరు అందులో నష్టపోకూడదు, ఇది ఏ పార్టీలకై సంబంధం కాదు, గ్రామాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వాళ్ళు నిర్మాణం చేసుకున్నటువంటి కార్యక్రమాలని చెప్పి నిలిచిపోయినటువంటి బిల్లులన్నిటికి కూడా నిధులు తెచ్చి ఈ ప్రభుత్వం ఆ బిల్లులు చెల్లిస్తూ కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. ఇలాంటివి ఈ రాష్ట్రంలో 77 కార్యాలయాలని ఈరోజు వర్చువల్గా ఉప ముఖ్యమంత్రి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు నుంచి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మన నియోజకవర్గంలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటికే 50,48,00,000 రూపాయలతో 719 పనులు మంజూరై పనులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని ఇంకా కొనసాగుతూ ఉన్నాయి, ప్రారంభం కూడా అవుతూ ఉన్నాయి. 562 సీసీ రోడ్లు 34,67,00,000 రూపాయలతో మంజూరు చేశాం. కొన్ని గ్రామాలు పూర్తయినాయి, కొన్ని గ్రామాల్లో పనులు చేస్తూ ఉన్నారు. ఇతర నిధుల ద్వారా 156 పనులు 9,50,00,000 రూపాయలతో పనులు మంజూరు చేసి మొదలు పెట్టడం జరిగింది. నాబార్డులో ఆత్మకూరు మినీ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో అన్ని గ్రామాలను కలుపుతూ ఆత్మకూరు పట్టణంలోకి వచ్చేటువంటి ఈ మినీ బైపాస్ కూడా 6,31,00,000 రూపాయలతో మొదలుపెట్టాం. మరొక 2.5 కోట్ల రూపాయలు కూడా అదనంగా అవసరమవుతుందంటే మంజూరు చేయడానికి ఇవాళ ఆమోదం తెలపడం జరిగింది. ఇవన్నీ కాక మన నియోజకవర్గంలో ఇప్పుడు ఇచ్చినటువంటి సీసీ రోడ్లకు అదనంగా ప్రతి మండలానికి 3 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వమని చెప్పి అడిగాం. దానికి కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సూచనప్రాయంగా ఆమోదం తెలిపారు. 18 కోట్ల రూపాయలు ఒక్కొక్క మండలానికి 3 కోట్ల రూపాయలు. అలాగే 27 కోట్ల రూపాయలతో 7 తారు రోడ్ల నిర్మాణానికి వివిధ గ్రామాలకు వెళ్ళేటువంటి రోడ్లు కూడా మంజూరయ్యాయి, టెండర్లు పిలుస్తూ ఉన్నారు. వీర్లగుడిపాడు ఆత్మకూరు రూరల్ మండలం అప్పారావుపాలెం దాటాక వచ్చేటువంటి వీర్లగుడిపాడు గ్రామం అది సంగం మండలంలో ఉంది. ఆ వీర్లగుడిపాడు గ్రామానికి ఏ ప్రాంతం కూడా అనుసంధానం కాలేదు కాబట్టి పెన్నా నది బీరాపేరు మధ్యలో ఆ చిన్న గ్రామం ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు అల్లాడిపోతున్నటువంటి వాళ్ళకి ఒక మంచి జరగాలని చేసినటువంటి ప్రయత్నంలో 25 కోట్ల రూపాయలతో బీరాపేరు మీద ఒక నూతన బ్రిడ్జి నిర్మాణం జరిపి దాన్ని అటువైపు ఉన్నటువంటి సంగం జాతీయ రహదారికి కలపడానికి ఏర్పాటు చేయడానికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని చెప్పి మాకు ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. వెరసి దాదాపుగా 70 కోట్ల రూపాయల పనులు ఈ సంవత్సరం
మనకి ఉప ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ భరోసా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండ్ల పథకం కింద 251 మందికి ఇల్లు కావాలని అడిగారు. ఈ 251 మందికి 6,27,00,000 రూపాయలు విలువ చేసే ఇల్లు ముందు ఇచ్చినవి కట్టుకుంటూ అవసరమైన